తెలిసింది దీని మీదనే ఈ 2 సంవత్సరాలు పక్కన గడిపారు తప్ప ఒక డబ్బులు ఇవ్వడం కానీ ఒక సంక్షేమ పథకం చేయడం కానీ కేవలం రోడ్ల మీద మాత్రమే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అన్ఎంప్లాయ్ మాకు నిరుద్యోగం ఇస్తామని చెప్పారు. అసలు దాని మీద అసలు మాటే లేదు. అది కూడా ఇంకొకటి గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 1 సిలిండర్ కూడా ఇవ్వలేరులేండి, అది వేరే మ్యాటర్. 3 సిలిండర్లు ఎప్పుడైనా ఇచ్చారా? కేవలం మా ఇంట్లో ఫస్ట్ నెల మాత్రమే 1 సిలిండర్ మాత్రమే వచ్చింది. ఎక్కడన్నా మీది? ఎక్కడ? మాది కడప జిల్లా. కడప జిల్లాలో ఇవ్వలేదన్నా? రెడ్డమ్మ గారు వెళ్ళి చూపించారు కదా సిలిండర్లు ఇవ్వడం. నేను చెప్పేది మా ఇంట్లో ఒపీనియన్ గురించి చెప్తున్నాను. అంటే మీరు పార్టీ పరంగా చూసి ఇవ్వట్లేదా? ఎట్లా? పార్టీ పరంగా కాదండి, నా ఒపీనియన్ గవర్నమెంట్ చెప్తున్నాను. అంటే రెడ్డమ్మ గారు రీసెంట్ గా వీడియో పెట్టారన్నా, ఫ్రీ సిలిండర్ ఇవ్వటము, డబ్బులు అకౌంట్ లో పడతాము. చూడలేదండి అది. చూడలేదా? రెడ్డమ్మ గారు తెలుసుగా నీకు? కడప రెడ్డమ్మ గారు వీడియో పెట్టింది, అందుకని అడుగుతున్నా. రెడ్డమ్మ గారు జమ్మలమడుగా? బీజేపీ. ఓకే ఓకే, చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన మీద పాజిటివ్ ఉందండి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన ప్రజల్లోంచి వచ్చిన మనిషి. ఆయన కూడా చాలా హోప్స్ తో గవర్నమెంట్ లోకి వచ్చాడు. ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆయన మీద. కానీ ఈ కింద ఉండే వాళ్ళ వల్ల ఈయన లీడర్షిప్ నిరూపించుకోలేకపోతున్నారు అనేది నా ఒపీనియన్. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నడవట్లేదు, చంద్రబాబు గారు ఎలా చెప్తే అలా మాత్రం వింటున్నాడు అంటున్నారు. అట్లేం ఉండదండి, అట్లేం ఉండదు. కానీ కొన్ని పనులు అనేది జరగనుంది అనేది వాస్తవం. లోకేష్ బాబు గారి పాలన జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి మాట చంద్రబాబు గారు ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ అట్లా ఉంది కాబట్టి. అదే లోకేష్ బాబు గారి పాలన అంటే రెడ్ బుక్ అంటారా? లేదు, రెడ్ బుక్ కాదు. ఇప్పుడు ఆయన కూడా కొన్ని గవర్నమెంట్ సెక్టార్ లో ఉండే మినిస్టర్స్ ఉంటారు కదా, దాంతో కీ రోల్ పోషిస్తున్నారు. అంటే నాకు తెలిసి అప్కమింగ్ ఏమన్నా సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 2029 లో లోకేష్ బాబు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటారా? పవన్ కళ్యాణ్ అని చెప్పారు కదండి, మేము కలిసి ఉంటాము కానీ సీఎం క్యాండిడేట్ గా ఆయన నేను చేయను అని చెప్పారు. మరి చంద్రబాబు గారు ఎటు వెళ్తారు? నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారండి. అవుతారా? ఢిల్లీకి వెళ్ళి ఉప ప్రధాని అవుతారు. అంటే ఎట్లా అంటున్నారు? సెటరికల్ అంటారా? సెటరికల్ కాదండి. వాళ్ళ మీడియాని 3 రోజుల నుంచి పోడే కూర్చుంది కదా. చంద్రబాబు గారు ఇక్కడ ఆటోమేటిక్ ఇప్పుడు ఉగాది తర్వాతనే లోకేష్ బాబు గారిని సీఎం చేసే అవకాశం. లోకేష్ వర్త్ అంటారా? సీఎం క్యాండిడేట్ కి లోకేష్ వర్త్ అంటారా? అంటే ఒకప్పుడు మనం చూసాం లోకేష్ అనేది, ఇప్పుడు కొంచెం మారచ్చు. ఇప్పుడు చూస్తే కొంచెం అప్డేట్ అయినట్టు ఉన్నారు లోకేష్ గారు కూడా పడుతుంది. కానీ అప్కమింగ్ డేస్ లో మనం ఎవరు లీడర్షిప్ ఏంది, ఎవరు సత్తా ఏంది అనేది చూడాల్సింది. అంటే పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ఎవరు బెటర్ అంటారు? లోకేష్ పవన్ కళ్యాణ్? అట్లా వేసి మౌలికి చంద్రతో తెంగులు తెప్పించాలి.